మూడు రంగుల జెండా మధ్యలో అభయహస్తం చూపుతున్న కాంగ్రెస్ పార్టీ జెండా జంగారెడ్డిగూడెంలో రెపరెపలాడింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీకి నూతన ఉత్తేజం కలిగిందంటూ ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. సంబరాలు చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆముద పొదలోకి షర్మిలమ్మ రాకతో కల వచ్చిందంటూ తీన్మార్ డప్పుల మధ్య భారీ ర్యాలీ చేశారు. జంగారెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పిసిసి అధ్యక్షురాలిగా షర్మిలకు బాధ్యతలు ఇవ్వడమే కాకుండా సీఎం గా ప్రకటించాలని ఆశించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ ప్రతినిధులు ప్రదర్శనలో నృత్యాలు వేశారు. ముప్పిడి శ్రీనివాసరావు, మద్దాల ప్రసాద్, ఎల్లూరి ఫణికుమార్, ప్రగల్లపాటి కాశీ, వీరవల్లి సోమేశ్వరరావు, అమ్మా నిలయ మొగల్నిడి శ్యాంబాబు, జీడికంటి రామారావు, హీరా హకీం, తాడేపల్లి ఉమా, కృష్ణ, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. శాంతి, సమానత్వం, సమాజం హితవు కోరేదే కాంగ్రెస్ పార్టీ అని జట్టి గురునాథరావు నాయకత్వం, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ, కాబోయే సీఎం షర్మిల అంటూ నినాదాలు చేశారు. ఈ రోజున శ్రీమతి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి సమక్షంలో జాయిన్ అవ్వడం, ఆవిడ రాకకు స్వాగతిస్తూ మన బెట్ట ప్రాంత నాయకులందరూ, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆవిడికి స్వాగత సుమంజలు అర్పిస్తూ మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఆవిడ రాకతో పూర్వవైభవం వచ్చిందని చెప్పేసి ప్రతి చోట కూడా మరి చెప్తున్నారు. అలాగే మన ప్రాంతంలో కూడా పూర్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ఉండేవారు, అదే స్ఫూర్తితో ఈ రోజున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా తక్కువ సమయంలో మరి అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి మరి ఈ యొక్క యాత్రని, ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేయడానికి రావడం పట్ల అందరూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఆవిడ ఈ రోజు స్టేట్మెంట్ చూడడం జరిగింది. అందరం కూడా వాళ్ళ నాన్నగారైనా మన నాయకులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం, రాహుల్ గాంధీ గారు లాంటి ఉన్నతమైన వ్యక్తి ప్రధానమంత్రి పదవి అధిష్ఠించాలి, అప్పుడే దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆయన కోరికని నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పారు. ఆవిడ రాకతో రాజశేఖర రెడ్డి కోరిక తీరుతుందని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ రోజున మరి కాంగ్రెస్ పార్టీలో గతంలో ప్రజలకు జరిగిన మేలు, గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ లేని రాష్ట్రం గానీ, దేశం గానీ ఏ రకంగా ఉందో ప్రతి ఒక్కరు చూస్తున్నాం. ఎక్కడ చూసిన నిరుద్యోగ సమస్య, రైతులకి చాలా గిట్టుబాటు ధర లేక రైతుల సమస్యలతోటి, అలాగే కార్మికుల సమస్యలతోటి, అటు బీజేపీ ప్రభుత్వం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ దేశవ్యాప్తంగా కూడా అనేక కష్టనష్టాలతో ప్రజలు ఉన్నారు. వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. మరి ఈ మధ్య కోఆర్డినేషన్ కమిటీ ఢిల్లీలో మీటింగ్ జరిగిలో కూడా ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ గారిని ప్రస్తావించడం జరిగింది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ లాంటిది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది.